హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంట్లో కూర్చుని నెలకు మంచి ఆదాయం పొందాలనుకుంటున్నారా? కానీ ఎలాంటి వ్యాపారం చేయాలో స్పష్టత లేదా? మీ దగ్గర కొంత పెట్టుబడి ఉన్నా సరే సరైన ఐడియా లేక కొంత గందరగోళంగా ఉందా? అయితే ఈ సమాచారం మీకోసమే. చాలా తక్కువ పెట్టుబడితో ప్రారంభించి మంచి లాభాలు పొందే అవకాశం ఉన్న బిజినెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ బిజినెస్ బనానా చిప్స్ బిజినెస్. ఇది ప్రారంభానికి పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పటికే కొన్ని చిన్న కంపెనీలు ఈ రంగంలో పనిచేస్తూ మంచి లాభాలు రాబడుతున్నాయి. మార్కెట్లో ఈ బిజినెస్కి పోటీ తక్కువగా ఉండటం, అలాగే డిమాండ్ మాత్రం రోజు రోజుకు పెరిగిపోతుండడం వల్ల ఇది ఒక మంచి అవకాశంగా మారుతోంది. పండుగల సీజన్లో అయితే బనానా చిప్స్కి ఉండే డిమాండ్ అంతా ఎంత కాదు. కాస్త శ్రమ పడితే ఈ వ్యాపారం ద్వారా మంచి ఆదాయాన్ని పొందొచ్చు. ఇది ప్రారంభించేందుకు పెద్ద స్థాయిలో పెట్టుబడి అవసరం లేదు. కొన్ని చిన్న చిన్న మిషన్లు, కాస్త స్థలం, ముఖ్యంగా అరటి పండ్లు ఉంటే సరిపోతుంది. మొదట తక్కువ స్థాయిలో మొదలుపెట్టి క్రమంగా వ్యాపారాన్ని విస్తరించవచ్చు. దీనికోసం కనీసం 5,000 స్క్వేర్ యార్డ్స్ స్థలం ఉంటే చాలు. అరటి పండ్లను శుభ్రంగా కడగడం, చిన్న ముక్కలుగా కట్ చేయడం, వాటిని ఫ్రై చేయడం, మసాలా కలపడం, చివరిగా ప్యాకింగ్ చేయడానికి అవసరమైన కొన్ని మిషన్లు ఉంటే సరిపోతుంది. ఈ మిషన్లు తక్కువ ధరకు ఇండియా మార్ట్, ఆలీబాబా వంటి ఆన్లైన్ వెబ్సైట్లలో అందుబాటులో ఉన్నాయి. వాటి ధరలు మరియు పనితీరును పూర్తిగా పరిశీలించి కొనుగోలు చేయాలి. మొత్తం మీద బిజినెస్ ప్రారంభించేందుకు సుమారు 70,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. బనానా చిప్స్ తయారీలో అవసరమైన ముడి సరుకుల్లో అరటి పండ్లు, వంట నూనె, మసాలాలు ప్రధానంగా ఉంటాయి. ఉదాహరణకు 50 కేజీల చిప్స్ తయారు చేయాలంటే 1,000 రూపాయలు విలువైన అరటి పండ్లు, 1,000 విలువైన ఆయిల్, డీజిల్కు 1,000, మసాలాలకు 200 ఖర్చు అవుతుంది. మొత్తం ఖర్చు 3,200. అంటే 1 కేజీ చిప్స్ తయారీకి సగటున 70 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఈ చిప్స్ను మార్కెట్లో సులభంగా 100 రూపాయలకు అమ్మచ్చు. దీంతో రోజుకు కనీసం 1,000 రూపాయల వరకు ఆదాయాన్ని పొందొచ్చు. వ్యాపార సామర్థ్యం పెరిగే కొద్దీ లాభాలు మరింత పెరుగుతాయి. ఇదే తరహాలో మరో మంచి వ్యాపార అవకాశంగా నిలిచేది చాక్లెట్ తయారీ. సీజన్కి సంబంధం లేకుండా అమ్మకాలు జరిగే వాటిలో చాక్లెట్లు ప్రముఖమైనవి. పిల్లలతో పాటు పెద్దలు కూడా చాక్లెట్లను ఇష్టంగా తింటారు. చాక్లెట్ తయారీకి పెద్ద స్థలం అవసరం లేదు. ఇంట్లోనే ఒక గదిలో ఈ పనిని నిర్వహించవచ్చు. చాక్లెట్ మోల్డ్లు, హీటింగ్ షీట్స్, మిక్సింగ్ బౌల్స్ వంటి సామాగ్రి అవసరం. అలాగే ముడి సరుకులు, చాక్లెట్లను నిల్వ ఉంచేందుకు ఫ్రిడ్జ్, ప్యాకింగ్ కోసం కవర్స్, ప్యాకింగ్ మిషన్ అవసరమవుతాయి. అయితే చాక్లెట్ తయారీకి ముందు మార్కెటింగ్ చేయడం కీలకం. స్థానికంగా ఉన్న బేకరీలు, జనరల్ స్టోర్లు వంటి వాటిలో చాక్లెట్లను పరిచయం చేసి కొనుగోలు చేసేలా చేయాలి. మంచి నాణ్యతతో చాక్లెట్లు తయారు చేస్తే కస్టమర్లు నిలకడగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.